హాయ్ హలో గాయ్స్, మేమైతే దబ్బా జాతరకైతే వెళ్తున్నాము మహారాష్ట్రలో. ఇక్కడ చూడొచ్చు మా 3 బండ్లు అయితే రెడీ ఉన్నాయి. ఇంకా 3 బండ్లు వెనక ఉన్నాయి, ఇంకా 3 బండ్లు ముందు ఉన్నాయి. వీళ్ళు చూడొచ్చు, అరే నేను 200 పెట్రోల్ కొట్టించినారా, నా బండి ఫుల్ ట్యాంక్ కనబడుతుంది చూడరా అన్నాడు. సరే మనం చూపిస్తాం చూడండి ఒకసారి. ఆడ ఎంత కొట్టిండో నాకు తెలియదు, ఫుల్ ట్యాంక్ అంటున్నారు. మనకు అర్థం కాలేదు సార్, మనం ఒక మాట అయితే చూపెట్టాలి కాబట్టి చూపిస్తున్నాం. ఇక మనోడు ఉండి నా బండి కూడా కొట్టించిన చూడు అన్నాడు. ఆడ చూస్తే ఫుల్ ట్యాంక్ ఉంది, మనం కొట్టించి 100 రూపాయలు కానీ ఆడ ఫుల్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది లేదు, తర్వాత తగ్గిపోయింది. ఇలా అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇక ఇలానే మీరైతే చూస్తుండండి, మా జాతరను కూడా చూపిస్తాము. ఫైనల్గా మేమైతే జాతర కాడికి చేరుకున్నాము. ఇక్కడ చూడొచ్చు మా తమ్ముడు అండ్ మావాడు ఇంకోడు ఉన్నాడు, ముగ్గురం ఉన్నాం. ఇంకా మా బ్యాచ్ ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. ఇది 2 సైడ్ ఉంది అనమాట, 1 సైడ్ ఉంది 2 సైడ్ ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 లాగా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఆడుకునేవి ఎంత మంచిగా ఉన్నాయో. యాక్చువల్గా పోయినసారి అయితే మొత్తం జాతర ఇక్కడనే ఉండే అనమాట. ఈసారి కంప్లీట్గా రోడ్ అవతల సైడ్, అంటే పోలీస్ స్టేషన్ అవతల సైడ్ వేశారు. ఈ 1 సైడ్ జాతర కాబట్టి 1 సైడ్ పార్ట్ 1 చూపిస్తాను, పార్ట్ 2లో 2 సైడ్ జాతర చూపిస్తాను. ఇక్కడైతే బేసిక్స్ ఉన్నాయి అనమాట. పెద్ద ఏమన్నా రౌండ్ వీలు, జెయింట్ వీలు అవన్నీ ఏం లేదు. ఇక్కడ పడవ ఉంది, ప్లస్ క్రికెట్వి చిన్నపిల్లలది ఉంది. పార్ట్ 2 అంటే పార్ట్ 2 వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అక్కడైతే కంప్లీట్గా అన్నీ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు మావాడు, అరే దీనిలో ఎక్కుదామా రా ఎట్లా ఉంటుందో అని. ఏం ఎక్కుతామో అది గీతతో ఉంది, చిన్నది ఇది. ఈ 100 రూపాయల టికెట్ ఎందుకురా వేస్ట్, మళ్ళీ పార్ట్ 2లో ఎక్కుదాంలే అన్న. సరే మావాడు కూడా ఓకే అన్నాడు. సరే జాతర చూపిద్దాం నడా అన్న అంటే ఇంకా షాపులు చూపించుకుంటూ పోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు 100 రూపాయలు అంట, ఏదైనా కొనండి, మంచిగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. హాయ్ అంట మావాడు చూడు. ఇంకా ముందు మా తమ్ముడు వచ్చిండు, నాకన్నా హైట్ ఉన్నాడు, ఆడుతా పేరుకే తమ్ముడు. కానీ ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలకి ఆడుకునేటివి గిడుకునేవి అన్నీ ఉన్నాయి. ఇక మంచిగా చూపించుకుంటూ పోతున్నాం. ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ అయితే మనం అనుకున్న దానికంటే చాలానే వచ్చారు, ఫుల్ రష్ ఉంది. బట్ మనం లాస్ట్ రోజు పోయినాం, అంటే మెయిన్ ఏ రోజు ఉందో జాతర ఆ రోజే పోయినాం కాబట్టి ఫుల్ పబ్లిక్. అసలు మనకు మజా కూడా ఉండేదే అందులోనే. ఇక ఎవరి పనులు వాళ్ళు మునిగిపోయారు. మనం చూడు ఆడవాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నాం, వచ్చి మన బతుకు. ఇక ఆడ చూడొచ్చు క్లిప్పులు అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికి ఏం కావాలో వాళ్ళు అది కొనిస్తారు. మనం ఏంది, మనం చూసేటోళ్ళం. ఇది లోకల్ పాన్ అనమాట, పాన్ షాప్ లోకల్, భూమి మీదనే ఉంటుంది. ఏది కావాలని చెప్తే మనోడు ఆర్డర్ ఇట్లా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ మనం పోయేది హార్ట్ సింబల్. ఓ మై గాడ్, హార్ట్ సింబల్ ఐ లవ్ యూ అంట. ఎవరికి ప్రపోజ్ చేయాలో తెలియలేదు. సరే మొత్తానికి అయితే మన ఐస్ క్రీమ్ తింటారు, వాళ్ళు సిగ్గుపడతారు వీడియో తీస్తా అంటే, అన్న వద్దా అన్నారు. సరే నో ప్రాబ్లం. ఐస్ క్రీమ్ మిషన్, తర్వాత మనకు చైల్డిష్లో మనం తినేటి మీద మిఠాయి కనిపించింది అనమాట. మిఠాయి అయితే చూపిస్తున్నాము. ఇది కూడా 10 రూపాయలే అంట. మనోడైతే తిన్నాడు. ఇక నేను వీడియో తీయాలి కాబట్టి ఎక్కువ తీయలేదు, జస్ట్ 10 రూపాయలు. బాగుంది. అలా చూసుకుంటా పోతే జాతర మొత్తం రష్షే. ఇక్కడ చూసినా జనాలే. ఇక్కడ చూడొచ్చు హార్ట్ సింబల్స్తో మంచిగా కింద వేసి ఉన్నాయి. బట్ బాగున్నాయి, క్యూట్గా. ఇక మనకి ఎవరికి ఏం కావాలి. ఇక్కడ చూడండి మంచిగా ఆడుకునేది చిన్నపిల్లలకి స్మైల్ సింబల్ బాగుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గడానికి ఇది ఒకటి మంచి అవకాశం అనమాట. కొనుక్కోండి, జస్ట్ 10 రూపాయలే. రిమోట్ కంట్రోల్ కార్, వావ్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కొన్నా అనమాట. ఇది చూడ్డానికి చిన్నగా ఉంది కదా, కానీ స్ప్రింగ్, దీన్ని ప్రెస్ చేస్తే మంచిగా లోపల పోయి మళ్ళీ బయటకు వస్తుంది. స్ప్రింగ్ యాక్షన్ బాగుంటుంది. నేను చిన్నప్పుడు బాగా కొనేటవని. జస్ట్ ఇది 100 రూపాయలు అనుకుంటా, బట్ బాగుంది. ప్రెస్ చేసి చూశాను, స్ప్రింగ్ బాగానే పని చేస్తున్నాయి. చేయవేమో అనుకున్నా కానీ ఇక అన్నాడు, నువ్వు కొనవు ఎందుకయా అన్నాడు. సరే పెట్టేసినాం. ఇది కూడా 20 రూపాయలు, ఊరితే పోగానే వస్తుంది. ఇక అలా చూసుకుంటా ముందుకైతే సాగుతున్నాం. చేతికి వేసుకునే కడియాలు వావ్, చిన్నప్పుడు బాగా వేసుకునేటోని, ఎప్పుడు అంత అనిపించదు అనమాట. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుందో. అన్న అయితే చూడండి స్టిల్ ఇచ్చిండు. ఇక ఆయనని కూడా చూపెట్టాలి, అంత మంచి స్టిల్ ఇచ్చినవని. ఇక అట్లా చూపించిన. మొత్తానికి మళ్ళీ ముందుకు పోతే మెయిన్ చలికాలంలో ఉండేది మంట. అందరు కాసుకుంటారు, మంచిగా చలి వంట. అన్న అయితే మంచిగా చూస్తుందిగా, ఇల్లు ఉన్నాడు. A to Z మీకు ఏది కావాలంటే ఈ జాతరలో అన్నీ దొరికిస్తున్నాయి. ఇది అది ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు మంచిగా స్పెట్స్, వాచెస్ ఏదైనా 100 రూపాయలు ఫిక్స్డ్ రేట్. సేల్ అంట. ఇక్కడ కూడా సేమ్, టోపీలు గీపీలు ఏదైనా అంతే 100 రూపాయలు. సేల్ మనం కొనం, చూడడం మాత్రమే. ఎందుకంటే మన అక్కడ స్పెట్స్ ఉన్నాయి, వాచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. లేడీస్కి స్పెషల్. ప్రెస్ చేస్తే చెవు పైకి లేస్తుంది, గమ్మతుంది. ఇది ప్రెస్ చేసి చూశాను. అన్న అన్నాడు, బ్రదర్ లాక్ అవుతుంది వద్దన్నాడు. సరే మూసుకొని బయటకు వచ్చేసినాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు డాలీ చూశాను. యాక్చువల్గా ఈ జాతర జరిగేది ఈ గుడి కోసమే. అసలు ఆ గుడి పేరు నాకు కూడా తెలియదు, సారీ ఏమనుకోకండి.
ఇక్కడ లేడీస్కి అయితే మంచిగా డ్రెస్సులు ఉన్నాయి భయ్య, 150 రూపాయలే అంట. ఈ అవ్వ మనకి ఏడ పెట్టరు ఇట్లాంటి. 100 రూపాయల షర్ట్ ఉంటే ఎంత బాగుంటుందో. సరే 100 రూపాయల షర్ట్ కాదు కానీ పాయింట్ కూడా రాదు మనకు. ఫైనల్గా మన పార్ట్ 1 అయిపోయింది.